students, I am K. Nalini. Let us now discuss about Sharpless asymmetric epoxidation. జనరల్గా షార్ప్లెస్ ఎపాక్సిడేషన్ అంటే ఏంటంటే ఆల్కీన్ తీసుకున్నప్పుడు పరాసిడ్ తీసుకుంటే ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆ రియాక్షన్ మనం షార్ప్లెస్ ఎపాక్సిడేషన్ అంటాం. సో CH3 CH డబుల్ బాండ్ CH2 ఆల్కీన్ ఎకైరాల్ తీసుకున్న నాట్ అన్ ఎసిమెట్రిక్ సింథసిస్. ఎందుకంటే రెండు కూడా 1:1 రేషియోలో ఫామ్ అయిన 50% కాబట్టి ఈ రియాక్షన్ మనం షార్ప్లెస్ ఎపాక్సిడేషన్ అంటాం. కానీ మనకు కావాల్సిన ఏంటి? ఎసిమెట్రిక్ సింథసిస్. సో ఎసిమెట్రిక్ సింథసిస్ చేయాలి అంటే మనం రియేజెంట్స్ కూడా మారుస్తాం. షార్ప్లెస్ ఎసిమెట్రిక్ ఎపాక్సిడేషన్ చేయాలంటే రియేజెంట్స్ చేంజ్ అవుతాయి, క్యాటలిటిక్ మీడియం మారుతుంది, అలాగే మనం తీసుకునే రియేజెంట్స్ కూడా అన్నీ చేంజ్ చేసి దాన్ని బట్టి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ మాత్రం ఇదే ఎపాక్సైడే, కానీ దాని యొక్క అమౌంట్స్ మారుతాయి. ఒకటి మేజర్ ప్రొడక్ట్, ఇంకోటి మైనర్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది ఆల్ఫా బీటా ఎపాక్సైడ్స్లో. ఇక్కడ చూడండి రెండు కూడా ఈక్వల్గా ఫామ్ అయ్యాయి కాబట్టి ఇది ఎసిమెట్రిక్ సింథసిస్ కాదు. సో ఈ రియాక్షన్లో మళ్ళీ OH మైనస్ యాడ్ చేస్తే ఈ 2 ఫామ్, ఇక్కడ OR డాష్ ఉంటుంది, OR. సో OH మైనస్ యాడ్ చేస్తే మళ్ళీ ఈ 2 ప్రొడక్ట్స్ వస్తాయి. సో సింపుల్ ఎపాక్సిడేషన్ ప్రొడ్యూసెస్ ఎనెన్షియోమర్స్ in equal ratios. It's not an asymmetric synthesis. Sharpless conditions produces epoxide in unequal amounts. అంటే asymmetric synthesisలో మనకి unequal amounts of products రావాలి, కానీ ఇక్కడ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇది asymmetric synthesis కాదు. Epoxides are potential intermediates in organic synthesis. There is an importance for షార్ప్లెస్ ఎపాక్సిడేషన్. అంటే షార్ప్లెస్ ఎపాక్సిడేషన్ రియాక్షన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఎపాక్సైడ్స్ అనేవి ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్స్ ఆర్గానిక్ సింథసిస్లో. దాని నుంచి మళ్ళీ మనం ఆల్కహాల్స్ అని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అని మళ్ళీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి షార్ప్లెస్ ఎసిమెట్రిక్ ఎపాక్సిడేషన్ అనేది ఇంపార్టెంట్ రియాక్షన్ ఇన్ ఆర్గానిక్ సింథసిస్. సో దీస్ ఆర్ కాల్డ్ షార్ప్లెస్ ఎసిమెట్రిక్ ఎపాక్సిడేషన్స్. దాన్ని వాళ్ళు షార్ట్కట్లో SAE అన్నారు. సో దీస్ 2 types, షార్ప్లెస్ ఎనెన్షియో సెలెక్టివ్ ఎపాక్సిడేషన్, షార్ప్లెస్ డయాస్టీరియో సెలెక్టివ్ ఎపాక్సిడేషన్. సో ఎనెన్షియో సెలెక్టివ్, డయాస్టీరియో సెలెక్టివ్ అంటే మనకు ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ ఎనెన్షియోమర్స్ అయితే దాన్ని ఎనెన్షియో సెలెక్టివ్ అంటాం, డయాస్టీరియోమర్స్ అయితే డయాస్టీరియో సెలెక్టివ్ ఎపాక్సిడేషన్ అంటాం. సో ఫస్ట్ చూడండి షార్ప్లెస్ ఎనెన్షియో సెలెక్టివ్ ఎపాక్సిడేషన్. సో తీసుకున్న కాంపౌండ్ వచ్చి అలైల్ ఆల్కహాల్, షార్ప్లెస్ కండిషన్స్ ఆల్ఫా ప్లస్ బీటా, ఎనెన్షియో సెలెక్టివ్, అలాగే ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ వచ్చి >98%. అలా కాకుండా మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ తీసుకునేవాళ్ళం మనం. బేయర్ విల్గర్ రియాక్షన్ ఏదైనా రియాక్షన్ చేసినప్పుడు మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ తీసుకునేవాళ్ళం. దాంతోపాటు సాల్వెంట్ ఏంటంటే DCM డైక్లోరోమీథేన్ తీసుకుంటే బీటా ఎపాక్సైడ్ ప్లస్ ఆల్ఫా ఎపాక్సైడ్ రెండు కూడా 1:1 రేషియోలో వస్తాయి. సో అప్పుడు దీన్ని నాట్ అన్ ఎసిమెట్రిక్ సింథసిస్ అంటాం. సో ఫస్ట్ అసలు ఇంపార్టెన్స్ ఏంటి ఈ రియాక్షన్ షార్ప్లెస్ ఎసిమెట్రిక్ ఎపాక్సిడేషన్ యొక్క ఇంపార్టెన్స్? ఇట్ ఈస్ హైలీ ఎనెన్షియో సెలెక్టివిటీ, స్టార్టింగ్ మెటీరియల్ రెడీలీ అవైలబుల్ అండ్ చీపర్. అవైలబుల్గా ఉండాలి. స్టార్టింగ్ మనం ఇప్పుడు ఎలైల్ ఆల్కహాల్ తీసుకున్నాం, అవైలబిలిటీ ఉండాలి, అలాగే చీప్గా ఉండాలి. ఈజీ టు హ్యాండిల్ ద రియాక్షన్ ఈజీగా జరిగేలా ఉండాలి. ఈజీ టు ఐసోలేట్ రిజల్టింగ్ ఎపాక్సైడ్ ఫ్రమ్ ది రియాక్షన్ మిక్స్చర్. ఎపాక్సైడ్ని ఈజీగా మనం ఐసోలేట్ చేసే విధంగా ఉండాలి రియాక్షన్ మిక్స్చర్లో. యూస్ఫుల్ ఇన్ సింథసిస్ ఆఫ్ మెనీ కైరాల్ మాలిక్యూల్స్. అంటే కైరాల్ మాలిక్యూల్స్ యొక్క సింథసిస్లో ఈ రియాక్షన్ చాలా ఉపయోగపడుతుంది. సో అలైలిక్ ఆల్కహాల్ డ్రాబ్యాక్స్. Substract must be primary allyl alcohol, that is at allylic position there must be a chelating group, ఇది OH NH2. సో allylic పొజిషన్లో ఖచ్చితంగా కీలేటింగ్ గ్రూప్ అనేది ఉండాలి. అది డ్రాబ్యాక్, అంటే అదే తీసుకోవాలని ఉంది కాబట్టి ఇది డ్రాబ్యాక్ అనమాట ఈ రియాక్షన్కి. కాంపోనెంట్స్ స్టార్టింగ్ మెటీరియల్, సబ్స్ట్రాక్ట్ అంటే రియాక్టెంట్, ప్రైమరీ అలైల్ ఆల్కహాల్ ఇందాక మనం చెప్పుకున్నాయి. అవి ఏమేమి తీసుకోవచ్చో ఇవన్నీ ఉన్నాయి. R గ్రూప్ మస్ట్ బి ఎకైరాల్, ఇక్కడ R మెన్షన్ చేశారు కదా, ఈ 4 సబ్స్ట్రాక్ట్సే ఇది తీసుకోవచ్చు. అలైలిక్ ఆల్కహాల్
సబ్స్టిట్యూటెడ్ అలైలిక్ ఆల్కహాల్ అండ్ డిఫరెంట్ ఆల్కహాల్స్ తీసుకున్నారు. ఇందులో ఆర్ మస్ట్ బి ఎకైరాల్. అలాగే కైరాల్ ఏజెంట్, మనం తీసుకున్న రియాక్షన్లో కైరాల్ ఏజెంట్ అనేది తీసుకుంటాం. దాని యొక్క నేమ్ ఏంటంటే డైఇథైల్ టార్ట్రేట్, డిఈటి. అది కూడా మనకి ప్లస్ ఫాము మైనస్ ఫామ్లో ఉంటుంది. ఇంకోటి వచ్చి డై ఐసోప్రొపైల్ టార్ట్రేట్, డిఐపిటి, ప్లస్ డిఐపిటి మైనస్ డిఐపిటి. సో కైరాల్ ఏజెంట్ ఇది. సో కాంపోనెంట్స్లో మనం రియాక్టెంట్ తీసుకున్నాం, కైరాల్ ఏజెంట్ తీసుకున్నాం, ఇంకా ఉన్నాయి చూడండి. సో డిఈటి యొక్క స్ట్రక్చర్ ఇది. డైఇథైల్ టార్ట్రేట్ అన్నాం కదా, టార్టారిక్ యాసిడ్ అంటే ఇక్కడ మనకి హెచ్ వస్తుంది, ఇక్కడ హెచ్ వస్తుంది, ఇది టార్ట్రేట్. నెక్స్ట్ కెటలిటిక్ మీడియం. కెటలిటిక్ మీడియంలో ఏమేమి తీసుకుంటాం, కెటలిస్ట్లు ఏం తీసుకుంటామని. టైటానియం టెట్రా ఐసోప్రోపాక్సైడ్, TiOIPr 4 times, TiOIPr 4 times అంటే ఐసోప్రోపాక్సైడ్ టెట్రా అంటే 4 times అనమాట. సో దాన్ని వేరేగా రాశారు, సేమ్ అంతా ఒకటే. ఇక్కడ ఫార్ములా వేశారు, ఇక్కడ స్ట్రక్చర్ వేశారు. ఇది స్ట్రక్చర్ ORR ఇది. సో ఏ ఫార్ములా వేసినా ఒకటే. TI ఇది. నెక్స్ట్ దిస్ ఈజ్ ది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ టైటానియం టెట్రా ఐసోప్రోపాక్సైడ్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ టెట్రా బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్, దాని యొక్క స్ట్రక్చర్ ఇది. ఇది టెట్రా బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్ కాబట్టి OOH, TBuOOH, లేదా ఈ ఫామ్లో రాసుకోవచ్చు. స్ట్రక్చర్ ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్. ఇందులో ప్రోఆక్సిమల్ ఆక్సిజన్ ఉంది, డిస్టాల్ ఆక్సిజన్ ఉంది. సో మాలిక్యులర్ సిరీస్ జియోలైట్స్, రిమూవల్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆక్సిడేషన్, సాల్వెంట్ డైక్లోరోమీథేన్, టెంపరేచర్ 0 to 5 degrees. అంటే ఇక్కడ మనం మెయింటైన్ చేయవలసింది ఏంటి, ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ రాశారు. రిమూవల్ ఆఫ్ వాటర్ ఇన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆక్సిడేషన్, సాల్వెంట్ డైక్లోరోమీథేన్, టెంపరేచర్ ఏంటి 0 to 5 degrees. సో టెర్షియరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్ గురించి మళ్ళీ చెప్పారు. ఇదిగోండి దాని యొక్క స్ట్రక్చర్ ఇది. టెర్షియరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్ ఈజ్ అన్ ఆర్గానిక్ పెరాక్సైడ్ widely used in a variety of oxidation processes. For example, Sharpless epoxidation. Sharpless epoxidation lo this is important reagent. It is normally supplied as 69 to 70% aqueous solution. అంటే aqueous solution లో ఈ reagent supply అవుతుంది. మెయిన్గా ఇది Sharpless osmotic synthesis ఉపయోగపడుతుంది. ఎపాక్సిడేషన్ చేయడానికి ఈ హైడ్రోపెరాక్సైడ్ని యూజ్ చేస్తారు. అడ్వాంటేజెస్, ఈ రియాక్షన్ యొక్క అడ్వాంటేజెస్. పాసిబుల్ టు ప్రిడిక్ట్ రిజల్టింగ్ మేజర్ ఎపాక్సైడ్ కాన్ఫిగరేషన్. మనకి ఏ కాన్ఫిగరేషన్ కావాలో ROS ఖచ్చితంగా ఈ రియాక్షన్ ద్వారా మనం సెన్సైజ్ చేయొచ్చు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అన్నాం కదా మెనమోనిక్స్ అంటే. మీరు ఈ హెడ్డింగ్ ఇలా కాకుండా ఇంపార్టెంట్ నోట్ అని పెట్టి నోట్ చేయండి, ఇంపార్టెంట్ నోట్ అని పెట్టండి. దట్ ఈజ్ ఈ OH అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఇది అబ్జర్వర్ యొక్క స్ట్రక్చర్. అంటే ఒక పర్సన్ ఇక్కడి నుంచి చూస్తున్నట్టు వాళ్ళు ఈ బొమ్మ వేశారు అంతే. సో దిస్ ఈజ్ అబ్జర్వర్. ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు మనకు OH అనేది రైట్ సైడ్ వస్తే ప్లస్ DET తీసుకున్నప్పుడు ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్, మైనస్ DET తీసుకున్నప్పుడు బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్. DET అంటే ఏమన్నా డైఇథైల్ టార్ట్రేట్. సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే OH అనేది రైట్ సైడ్ ఉన్నప్పుడు ప్లస్ DET తీసుకుంటే ఆల్ఫా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్, మైనస్ DET తీసుకుంటే బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్. సేమ్ దానికి ఆపోజిట్లో ఏమవుద్ది, OH అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే ప్లస్ DET అయితే దీనికి రివర్స్లో రాయండి అంతే. లెఫ్ట్ సైడ్ ఉంటే ప్లస్ DETకి బీటా వస్తుంది, మైనస్ DETకి ఆల్ఫా వస్తుంది. సో అదే రాసాం. సో దిస్ ఈజ్ ది రియాక్షన్. సో OH రైట్ సైడ్ ఉంది, ప్లస్ DET అయితే ఆల్ఫా, మైనస్ DET అయితే బీటా. సో మనం ఇక్కడ ఉన్న కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వర్ యొక్క స్ట్రక్చర్ ఇది. అబ్జర్వర్ అంటే ఒక పర్సన్ ఇక్కడి నుంచి చూసినప్పుడు అని. సో డ్రా ది allyl alcohol by keeping CH2OH at right bottom part. Observer has to see the allyl alcohol along the double bond by
కీపింగ్ CH2OH గ్రూప్ క్లోజర్. సో ఇక్కడ నుంచి అబ్జర్వర్ అబ్జర్వ్ చేసినప్పుడు మనం CH2OH అనేది రైట్ సైడ్ ఉండాలి, అలాగే CH2OH కొంచెం క్లోజర్గా మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, ఫర్ అబ్జర్వర్ ఇఫ్ CH2OH is right bottom of double bond plus DET major దెన్ ఎపాక్సైడ్ ఈజ్ ఆల్ఫా ఎపాక్సైడ్. సో ఇప్పుడు దాకా మనం చెప్పిందే వీళ్ళు మ్యాటర్లో రాశారు. ప్లస్ DET అయితే ఆల్ఫా వస్తుంది, మైనస్ DET అయితే బీటా వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, CH2OH ఏంది లెఫ్ట్ బాటమ్ ఆఫ్ డబుల్ బాండ్ లెఫ్ట్ సైడ్ వస్తే సేమ్ మనం ఇందాక యారో మీద రాసాం కదా, అదే పాయింట్ని విత్ మ్యాటర్ రాశారు. ఫర్ అబ్జర్వర్ ఇఫ్ CH2OH ఈజ్ లెఫ్ట్ ఆఫ్ డబుల్ బాండ్ లెఫ్ట్ సైడ్ ఉంటే ప్లస్ DET తీసుకున్నప్పుడు బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, మైనస్ DET అయితే ఆల్ఫా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. రివర్సల్ ఆఫ్ ఎనెన్షియో సెలెక్టివిటీ. సో మళ్ళీ సేమ్ రియాక్షన్ మనం మైనస్ DET లెఫ్టో రైటో చూసుకోవాలి, ప్రొడక్ట్ వేస్తాం. బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ అన్నారు ఇక్కడ. సో బీటా కాబట్టి థిక్గా వేయండి ఎపాక్సైడ్, ఆల్ఫా అయితే డాటెడ్ లైన్ వేస్తాం. సో ఆల్ఫా అన్నప్పుడు ఈ ఆక్సిజన్ బాండ్ డాటెడ్ లైన్ అయింది, బీటా థిక్ లైన్ ఏంటి నథింగ్ బట్ అబోవ్ ది ప్లేన్ అని. సో ఇది సేమ్, జస్ట్ మనం రైట్ సైడు లెఫ్ట్ సైడు డినోట్ చేస్తాం, లేదా టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ కింద రాస్తాం. సో ఇది కూడా అంతే, రైట్ సైడ్ అయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనం తీసుకున్న రియేజెంట్స్ అన్నీ డైథైల్ టార్ట్రేట్, టెర్షరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్, టైటానియం టెట్రా ఐసోప్రోపాక్సైడ్, డైమిథైల్ క్లోరైడ్ 0 to 5 degrees. ఇన్ని కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి ఫర్ షార్ప్లెస్ ఎస్మెట్రిక్ ఎపాక్సిడేషన్. సో 98% ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ వస్తుంది. సో మనం తీసుకున్న కాంపౌండ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్, బీటా ఎపాక్సైడ్ అనేది మైనర్ ప్రొడక్ట్. సో ఇదిగో మైనస్ DET అయితే ఇక్కడ ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ రాస్తున్నారు కదా, బీటా ఎపాక్సైడ్. అలా మీరు అప్లికేషన్స్ అన్నీ రాశారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. అది రైట్ సైడ్ ఉంటే ఆల్ఫా బీటా ఎపాక్సైడ్ ఆల్ఫా ఎపాక్సైడ్ ఏమొచ్చింది అనేది క్లియర్గా రాయండి. లెఫ్ట్ సైడ్ ఉంటే ఒకటి ప్రొడక్ట్. సో లెఫ్టా రైటా ఫస్ట్ OHని చూసుకుని ప్లస్ DETయా మైనస్ DETయో చూసుకుని, ఇక్కడ మైనస్ DET కాబట్టి బీటా ఎపాక్సైడ్ రాశారు. సో ప్లస్ DET తీసుకుంటే ఆల్ఫా ఎపాక్సైడ్. ఆ డిఫరెన్స్ మీరు అక్కడ చూపించండి యారో మీద. సో అలా అప్లికేషన్స్ అన్నీ రాశారు. సో మీరు డిట్టో కొట్టకుండా ఇక్కడ మైనస్ DETయో ప్లస్ DETయో క్లియర్గా రాయండి. సో ప్లస్ DET అయ్యి ఉంటుంది, బిలో ది ప్లేన్ ఇచ్చారు. సో ప్లస్ DET అయితే ఆల్ఫా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. ఇది కూడా అంతే, మైనస్ DET అయితే బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్. సో మైనస్ ప్లస్ అలాగే రైట్ లెఫ్ట్ రెండు కూడా చూడండి, లెఫ్ట్ సైడా రైట్ సైడో అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి ప్రొడక్ట్ వేయండి. ఇక్కడ ఆల్ఫా అయితే ఆల్ఫా వేయండి, బీటా అయితే బీటా వేయండి. ఇక్కడ కూడా మీరు OH రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందో చూసుకుని అప్పుడు ప్రొడక్ట్స్ వేయండి. అన్నీ సిమిలర్ ఎగ్జాంపుల్స్. ఇదిగోండి OH బీటా ఎపాక్సైడ్, OH దిస్ ఇస్ ది బీటా ఎపాక్సైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్లస్ DET ఆల్ఫా ఎపాక్సైడ్, మైనస్ DET బీటా ఎపాక్సైడ్. అన్నీ సేమ్ ఎగ్జాంపుల్స్, జస్ట్ మీరు OH యొక్క పొజిషను ప్లస్ మైనస్ మారుస్తున్నారు అంతే. ప్లస్ DET ఆల్ఫా ఎపాక్సైడ్, ఇప్పుడు కూడా ప్లస్ DET ఆల్ఫా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్, మైనస్ DET బీటా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. ఇది ఫర్దర్గా ఇంకా ఆక్సిడేషన్ జరిగి వేరే ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇంత ఫర్దర్ రియాక్షన్ మనకి అవసరం లేదు. ఇక్కడ నుంచి వేరే రియాక్షన్ చేశారు, ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్ అయింది, యాసిడ్ కింద ఆల్డిహైడ్ ఆక్సిడైజ్ అయ్యి మళ్ళీ వేరే కాంపౌండ్తో ట్రీట్ చేస్తే మనకి ఇది విల్కిన్సన్ కెటలిస్ట్ ఇవన్నీ ట్రీట్ చేస్తే కాంపౌండ్ అనేది ఇలా చేంజ్ అయింది. ఇక్కడ వరకు అవసరం లేదు, జస్ట్ మీరు ఇక్కడ బీటా ఎపాక్సైడ్ వరకు రాయండి. మైనస్ DET ఇది కూడా OH రైట్ ఉందో లెఫ్ట్ ఉందో చూసి బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్. దానికి కంటిన్యూషన్ ప్రొడక్ట్స్ అంత అవసరం ఉండదు, అదంతా కంటిన్యూషన్ ప్రొడక్ట్స్. దిస్ ఈజ్ ది షార్ప్లెస్ ఎస్మెట్రిక్ ఎపాక్సిడేషన్. ఇక్కడ కూడా ప్లస్ DET ఆల్ఫా ఎపాక్సైడ్, డైమిథైల్ కాపర్ లిథియం, OH CH3 పైకి OH అయింది, కింద CH3 వచ్చింది.
అంటే గ్రిగ్నాల్ రియేజెంట్ లాగా ఇది రియేజెంట్ ఇక్కడ ఫస్ట్ యాడ్ అవుతుంది OCuLi, తర్వాత అది రిమూవ్ అయిపోయి OH అవుతుంది. దిస్ ఈజ్ ఆల్కీను ఎపాక్సైడ్ ఫామ్ అయింది. ఇది కూడా -DET టైటానియం టెట్రా ఐసోప్రోపాక్సైడ్ టెర్షరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్ 0 to 5 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తే మనకి ఒలిఫిన్ ఉన్న దగ్గర బీటా ఎపాక్సైడ్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇది రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ ఉందో చూసుకుని రైట్ సైడ్ ఉంది, అలాగే -DET కాబట్టి బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్. సో ఇప్పుడు వరకు చూసిందంతా మనం డైరెక్ట్ ప్రొడక్ట్ వేసాం కదా, మెకానిజం ఏం జరుగుతుందో చూద్దాం. టైటానియం ఐసోప్రోపాక్సైడ్ రెండింటితో ట్రీట్ చేసాం, +DET -DET. సో కాంప్లెక్స్ 1 కాంప్లెక్స్ 2 అని పెట్టండి. సో మధ్యలో మనకి ఒక డైమెరిక్ స్పీసీస్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత TBHP తోటి యాడ్ చేస్తాం, రియాక్టెంట్ ఇక్కడ కలుపుతాం. కాంప్లెక్స్ అన్ని పార్టిసిపెంట్స్ తోటి రియాక్ట్ అవుతుంది. ప్రొడక్ట్ వచ్చి ఎపాక్సైడ్. జస్ట్ ఒక జనరల్ రియాక్షన్ కింద వేశారు. +DET, దిస్ ఈజ్ -DET. కాంప్లెక్స్ 1 కాంప్లెక్స్ 2 మధ్యలో డైమెరిక్ స్పీసీస్ అనేది ట్రాన్సిషన్ స్టేట్ కింద ఫామ్ అవుతుంది. అప్పుడు రియాక్టెంట్ రియేజెంట్ కలిపాం మనం అన్నిటితోటి రియాక్ట్ అవుతుందని రాసి డైరెక్ట్గా ఎపాక్సైడ్ ఫార్మేషన్ చూపించాం. సో మీరు ఆల్ఫా ఎపాక్సైడ్ ఏమో +DETకి పెట్టాలి, -DETకి బీటా ఎపాక్సైడ్ పెడతాం. ఇది జనరల్ రియాక్షన్. ఇక్కడ వరకు జనరల్ రియాక్షన్. ఇదేంటి, డైఈథైల్ టార్ట్రేట్ని ఎలా రాయొచ్చు, ఎలా రాసు, ఈ 4 డైఈథైల్ టార్ట్రేట్ యొక్క స్ట్రక్చర్స్. ఇది డైఈథైల్ టార్ట్రేట్, దిస్ ఈజ్ ది ఫామ్. సో ఇప్పుడు డైఈథైల్ టార్ట్రేట్ టైటానియం టెట్రా ఐసోప్రోపాక్సైడ్ ఎలా కలుస్తాయి అనేది చూడండి. ఇక్కడ ఇదిగో డైఈథైల్ టార్ట్రేట్ నేను కింద యాడ్ చేశాను, పైన వచ్చి టైటానియం 4 టెట్రా ఐసోప్రోపాక్సైడ్. ఇక్కడ ఏం రిమూవ్ అయింది, OIPRH, పైనుంచి OIPR కింద H రెండు రిమూవ్ అయినాయి. ఇక్కడ కూడా అంతే, OIPRH. సో సైక్లిక్ కాంపౌండ్ కింద ఫామ్ అయింది. దిస్ ఈజ్ కాంప్లెక్స్ 1. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి, దిస్ ఈజ్ కాంప్లెక్స్ 2. అంటే ఒక DETని వేరే ఫామ్లో తీసుకున్నారు, ఇదొకటి తీసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ 1, 2 రెండు కలపండి. కాంప్లెక్స్ 1 కాంప్లెక్స్ 2. సో ది ఆక్సిజన్ మీద ఉన్న 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టైటానియం తోటి బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఈ ఆక్సిజన్ దీనికి, జస్ట్ ఇక్కడ దీనికి యారో పెట్టండి. ప్రొడక్ట్ వేసేటప్పుడు దీనికి యారో పెట్టండి. ఇదిగోండి యారో పెట్టారు అంతే. మిగిలిన ప్రొసీజర్ అంతా సేమ్, ఎలా ఉందో అలాగే రాయండి. సో సేమ్ స్ట్రక్చర్ని కింద మళ్ళీ రాశారు. ఇది ఒకటే ఈక్వల్ టు ఇదే స్ట్రక్చర్ని మళ్ళీ రాశారు అంతే. ఇక్కడ మీరు ఏం కన్సిడర్ చేయాలంటే యాక్చువల్ ఐసోప్రోపాక్సైడ్ సబ్స్టిట్యూటెడ్ బై ఎలైల్ ఆల్కహాల్. యాక్చువల్ పొజిషన్లో ఉన్న ఐసోప్రోపాక్సైడ్ ఎలైలిక్ ఆల్కహాల్తో సబ్స్టిట్యూట్ అవుతుంది. అదే ఈక్విటోరియల్ అయితే TBHPతో కలుస్తుంది. ఈక్విటోరియల్ అయితే ఇదిగోండి ఈక్విటోరియల్, ఇది ఈక్విటోరియల్ కాబట్టి TBHPతో కలుస్తుంది. ఇది TBHP స్ట్రక్చర్. TBHP అంటే ఏమన్నాం, టెర్షరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్. సో TBHP ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్న ఐసోప్రోపాక్సైడ్తో కలిసింది. యాక్సియల్ పొజిషన్లో ఉన్న ఐసోప్రోపాక్సైడ్ ఆల్కహాల్తో రియాక్టెంట్తో కలుస్తుంది. యాక్సియల్తో ఉన్నది ఆల్కహాల్తో కలిసింది, ఈక్విటోరియల్తో ఉన్నది TBHPతో యాడ్ అయింది. అదే ఇక్కడ రాశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిషన్ స్టేట్ అన్నాం కదా, డైమెరిక్ స్పీసీస్ అని కూడా అనొచ్చు. అంటే కాంప్లెక్స్ 1, 2 కలిసింది కాబట్టి డైమెరిక్ స్పీసీస్ అన్నాం. సో యాక్చువల్ ఐసోప్రోపాక్సైడ్ సబ్స్టిట్యూటెడ్ బై ఎలైల్ ఆల్కహాల్, ఈక్విటోరియల్ ఐసోప్రోపాక్సైడ్ సబ్స్టిట్యూటెడ్ బై టెట్రాబ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్. సో అప్పుడు ఏమవుతుందంటే -2IPROH, ఇక్కడ IPROHలో రిమూవ్ అయ్యి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. -2IPROH జరిగి ఇక్కడ మనకు O బ్యూటైల్ గ్రూప్ ఇక్కడ యాడ్ అవుతుంది.
ఇదిగోండి ఇక్కడ బ్యూటైల్ గ్రూప్ ఈ పొజిషన్లో యాడ్ అయింది. యాక్చువల్లీ ఈక్విటోరియల్ పొజిషన్స్లో మనకి ఏమున్నాయి, ఐసోప్రొపాక్సైడ్ కదా, ఇక్కడ బ్యూటైల్ గ్రూప్ అనేది యాడ్ అయింది. ఇంకో చోట ఏమవ్వాలి, ఆల్కహాల్ యాడ్ అవ్వాలి. ఆల్కహాల్ ఈ నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఈ ఆల్కహాల్ అనేది నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేశారు. సో జస్ట్ మీరు ఇది ఒకటే, ఎటు వచ్చి ఈ ఎడిషన్ ఒకటే జరిగింది. ఇక్కడ ఈ పొజిషన్లో మనకి ఆల్కహాలు, టెర్షరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్ రెండు యాడ్ అయినాయి. ఇదిగోండి ఆల్కహాల్, ఇది టెర్షరీ బ్యూటైల్ ఐసోప్రొపాక్సైడ్ హైడ్రోపెరాక్సైడ్, ఇది ఇక్కడ యాడ్ అయింది. ఇది ఇక్కడ ఆల్కహాల్ యాడ్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఇపాక్సైడ్ ఫామ్ అవుతుంది ఈ పొజిషన్లో, ఈ ఒలిఫిన్ దగ్గర. సో ఈ పొజిషన్, ఈ డబుల్ బాండ్ OH ఉంది కదా, అదిగోండి ఇక్కడ ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ ఇక్కడ ఇపాక్సైడ్ ఫామ్ అవుతుంది డైరెక్ట్గా మనకి. ఆల్ఫా ఇపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్ ప్లస్ బ్యూటనాల్. OH అయింది, ఇది OH అయింది. ఈ ఆక్సిజన్ ఈ డబుల్ బాండ్ తీసుకుంది, ఈ ఆక్సిజన్ ఈ డబుల్ బాండ్ తీసుకుంది. దిస్ ఈస్ బికమ్ OH. సో దిస్ ఈజ్ ది మెకానిజం. మళ్ళీ చూడండి, ఫస్ట్ స్టెప్లో టైటానియం టెట్రా ఐసోప్రొపాక్సైడ్ తీసుకున్నాం. దానికి మనం ఈ రియాక్షన్ తీసుకుంటే మనకి OPrOH అనేది రిమూవ్ అయింది. ఇదిగోండి 2IPrOH అనేది రిమూవ్ అయింది. ఇక్కడి నుంచి OIPr కింద H, ఇక్కడి నుంచి OIPr కింద H రెండు రిమూవ్ అయితే దిస్ ఇస్ కాంప్లెక్స్ 1. ఇక్కడ ఓ ఫామ్లో తీసుకున్నాను నేను, అంటే ఈ ఫామ్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ మార్చాను చూడండి, OH COOT ET ఒకే వైపు పెట్టాను. టైటానియం టెట్రా ఐసోప్రొపాక్సైడ్ కలిపాను. ఇక్కడ కూడా సేమ్ అంతే, 2IPrOH రిమూవ్ అయింది, IPrOH సైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అయింది. సో ఈ రెండు సైక్లిక్ కాంపౌండ్స్ కంబైన్ అయినాయి, కాంప్లెక్స్ 1 కాంప్లెక్స్ 2 రెండు యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఆక్సిజన్ మీద ఉన్న 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టైటానియం తోటి బాండ్ ఫామ్ చేస్తున్నాయి. సో ఇలా ఒక సైకిల్ కింద రాయండి. దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ ప్రొడక్ట్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఇదైనా ఒకటే. సో ఇక్కడ మనకి ఈ రెండు సేమ్ స్ట్రక్చర్స్. మీరు డిఫరెన్షియేషన్ ఎక్కడ చూపించారంటే ఈ ఐసోప్రొపాక్సైడ్ గ్రూప్ ఇక్కడ యాక్సియల్లో ఉంది, ఈ ఐసోప్రొపాక్సైడ్ ఇక్కడ ఈక్విటోరియల్లో ఉంది. సో ఐసోప్రొపాక్సైడ్ గ్రూప్ ఏదైతే యాక్సియల్లో ఉందో, ఇదిగోండి ఇక్కడ యాక్సియల్, ఇక్కడ ఈక్విటోరియల్, ఇక్కడ యాక్సియల్, ఇక్కడ ఈక్విటోరియల్. సో యాక్సియల్లో ఉన్న ఐసోప్రొపాక్సైడ్కి ఎలైల్ ఆల్కహాల్ కలపండి. సో ఈ టైటానియం మీద OPr ఉందా, ఇక్కడ మీరు ఎలైల్ ఆల్కహాల్ యాడ్ చేయాలి, ఇక్కడ ఎలైల్ ఆల్కహాల్ యాడ్ చేయాలి ఈ పొజిషన్లో. అదే ఈక్విటోరియల్ IPrO ఉంది కదా ఇక్కడ, OIPr, దీనికి బ్యూటనాల్ యాడ్ చేయండి. అదే టెర్షరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్ యాడ్ చేయండి. ఇదిగోండి టెర్షరీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్ దాని పక్కనే ఉంది. సో యాక్సియల్కి ఒకటి, ఈక్విటోరియల్కి ఒకటి యాడ్ చేయండి. ఇక్కడ యాక్సియల్ ఉంది, ఇక్కడ ఈక్విటోరియల్ ఉంది. సో ఈ సైడ్లో యాక్సియల్కి మీరు ఏం చేయాలంటే ఆల్కహాల్ యాడ్ చేయండి డైరెక్ట్గా. ఈక్విటోరియల్కి వచ్చి TBHP యాడ్ చేయండి, ఈక్విటోరియల్కి TBHP యాడ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఇదిగోండి అదే చేశారు. దీన్ని కూడా ఫస్ట్ ఏం చేశారంటే మీరు ఈ స్ట్రక్చర్ వేసుకోకుండా ఈ స్ట్రక్చర్ వేయండి. ఇక్కడ ఇదిగోండి ఐసోప్రొపాక్సైడ్, ఇక్కడ O ఉంది కదా, ఇక్కడ ఇందాక ఏముండేది OIPr ఉండేది. సో అక్కడ రిమూవ్ అయింది ఏంటి, 2IPrOH రిమూవ్ అయ్యి బ్యూటనాల్ ఇక్కడ యాడ్ అయింది. ఇదిగోండి బ్యూటనాల్ ఇక్కడ నుంచి బ్యూటనాల్. ఈ డబల్ బాండ్ ఈ ఆక్సిజన్తో బాండ్ లేదు. ఇక్కడ మీరు యాడ్ చేసిందల్లా ఏంటి, ఆల్కహాల్ యాడ్ చేశారు. దిస్ ఈజ్ ఆల్కహాల్. ఇదే 2IPrOH రిమూవ్ అయింది. ఇక్కడ ఏం యాడ్ చేశారు, TBHP యాడ్ చేశారు. ఇక్కడ కూడా IPrOH రిమూవ్ అయింది. సో ఇక్కడ బ్యూటనాల్ మీరు అనుకున్న TBHP ఇక్కడ యాడ్ అయింది,
ఇక్కడ మనం తీసుకున్న ఎలైల్ ఆల్కహాల్ ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ బాటమ్ ఫేజ్ సెలెక్టివ్ ఎపాక్సిడేషన్. సో ఇక్కడ ఈ ఆక్సిజన్ వచ్చి ఈ డబుల్ బాండ్ దగ్గర ఎపాక్సైడ్ ఫామ్ చేస్తుంది. అబ్జర్వ్ దిస్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ డబుల్ బాండ్ దగ్గర ఎపాక్సైడ్ ఫామ్ అయ్యి మనకి ఇది OH తీసుకుని రిమూవ్ అయిపోతుంది. సో ఇదేమవుతుంది, OH అవుతుంది. ఈ పొజిషన్ H+ తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఆక్సిజన్ అనేది దీంతో ఎపాక్సైడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇదిగోండి OH, ఇది OH అవుతుంది, ఇది ఎపాక్సైడ్ అవుతుంది కాబట్టి ఇదిగోండి ఎపాక్సైడ్, ఎపాక్సైడ్. సో దీన్నే మళ్ళీ వీళ్ళు ఇలా రాశారు. డైరెక్ట్గా దీనికే ప్రొడక్ట్ ఇది వేసేయచ్చు, లేదా మీరు బాటమ్ ఫేజ్ సెలెక్టివ్ ఎపాక్సిడేషన్ అంటే ఇక్కడ ఎపాక్సిడేషన్ ఎలా చేశారో డాటెడ్ లైన్స్తో వేశారు. ఇది ఎపాక్సైడ్ ఫార్మేషన్ విత్ డాటెడ్ లైన్స్. సో ద న్యూ ఎంట్రీ ఆఫ్ ఎలైల్ ఆల్కహాల్ టు ది యాక్సియల్ ఐసోప్రోపాక్సైడ్ గ్రూప్. యాక్చువల్ ఐసోప్రోపాక్సైడ్ గ్రూప్కి ఎలైల్ ఆల్కహాల్ యాడ్ చేస్తున్నాము. అదే ఈక్విటోరియల్ ఐసోప్రోపాక్సైడ్కి TBHP యాడ్ చేసాం ఈ పొజిషన్లో. సో ఇక్కడ ఐసోప్రోపాక్సైడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఫామ్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా ఇది ఎపాక్సైడ్ అయిపోతుంది ఆల్కహాల్, OH అనేది డైరెక్ట్గా రిమూవ్ అయిపోతుంది. ఇది H తీసుకుంటుంది, అంటే TBHP H తీసుకుంటుంది, ఇది ఆక్సిజన్ తీసుకుంటుంది. ఎలైల్ ఆల్కహాల్ ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎలైల్ ఆల్కహాల్ గోస్ టు ఫామ్ యాజ్ ఎపాక్సైడ్ అండ్ TBHP ఫార్మ్స్ యాజ్ ఆల్కహాల్. ఇదిగోండి ఆల్కహాల్ ఎపాక్సైడ్. సో ఆల్ఫా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. దిస్ ఈజ్ ది మెకానిజం. సో మీరు ఈ ప్రొడక్ట్ ఇక్కడ డైరెక్ట్గా దీని నుంచి ప్రొడక్ట్ వేసేసుకోవచ్చు, లేదా ఇది వేసుకుని, అంటే ఇదంతా సైక్లింగ్ ప్రాసెస్. మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది, మళ్ళీ రీసైక్లింగ్ అని పెట్టారు. సో ఏదైనా పర్వాలేదు, డైరెక్ట్గా ఇది వేసుకున్నా పర్వాలేదు. సో దిస్ ఈజ్ ది సైక్లిక్ ప్రాసెస్. యాక్సియల్ ఐసోప్రోపాక్సైడ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై ఎలైల్ ఆల్కహాల్. ఈక్విటోరియల్ ఐసోప్రోపాక్సైడ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై TBHP. సో స్ట్రక్చర్ వేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే యాక్సియల్ ఐసోప్రోపాక్సైడ్ గ్రూప్ ఏది, ఈక్విటోరియల్ ఏది. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఓన్లీ ఇటు సైడ్ ఉన్న కాంపౌండ్స్కి నేను యాక్సియల్ ఈక్విటోరియల్స్కి సబ్స్టిట్యూషన్ చేశాను. సో ఇక్కడ ఆల్కహాల్ కలిపాను, ఇక్కడ TBHP కలిపాను. సో క్లియర్గా మీరు స్ట్రక్చర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిది రీసైక్లింగ్ ప్రాసెస్ కాబట్టి దీని నుంచి ప్రొడక్ట్ వేసేసుకున్న పర్వాలేదు, లేదా దీని నుంచి ఇది ఫామ్ చేసుకుని ఇక్కడ ఎపాక్సైడ్ ఫామ్ అవుతుందని ట్రాన్సిషన్ స్టేట్ వేసుకుని అప్పుడు ప్రొడక్ట్ వేయండి. ఆల్ఫా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్ అండ్ ఇట్ ఈస్ ది సైడ్ ప్రొడక్ట్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే షార్ప్లెస్ ఎనెన్షియో సెలెక్టివ్ ఎపాక్సిడేషన్. సో నెక్స్ట్ షార్ప్లెస్ డయాస్టీరియో సెలెక్టివ్ ఎపాక్సిడేషన్. సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నారు. R అనేది గ్రూప్, ఆల్కైల్ గ్రూపు, -DET టైటానియం ఐసోప్రోపాక్సైడ్ అండ్ TBHP. బీటా ఎపాక్సైడ్ అనేది ఇక్కడ 80%, ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది మైనర్ ప్రొడక్ట్. సో మేజర్ ప్రొడక్ట్ ఈజ్ ది బీటా ఎపాక్సైడ్ విత్ -DET. సో అంటే డయాస్టీరియోమర్స్ కింద మీరు స్ట్రక్చర్స్ వేసుకుని అందులో మనకి బీటా ఎపాక్సైడ్ ఏం ఫామ్ అవుతుందో అది మేజర్ ప్రొడక్ట్. సో మేజర్ ప్రొడక్ట్ కింద వాళ్ళు ఏం రాశారు, 80% డయాస్టీరియోమెరిక్ ఎక్సెస్. సో సేమ్ రియాక్షన్ మనకు వచ్చిన ప్రొడక్ట్స్ని డయాస్టీరియోమర్స్ కింద రాయాలి. వాట్ ఈజ్ డయాస్టీరియోమర్స్? నాన్ మిర్రర్ ఇమేజెస్ మనం చూస్తాం కదా, అందులో డయాస్టీరియోమర్స్లో కాంపౌండ్స్ విచ్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్. సో దాంట్లోనే వీళ్ళు వేరే ప్రొడక్ట్స్ వేశారు. సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నారు, సేమ్ రియాక్షన్ +DET టైటానియం ఐసోప్రోపాక్సైడ్ టెర్షీ బ్యూటైల్ హైడ్రోపెరాక్సైడ్. సో ప్లస్ అయితే మనకు తెలుసు కదా, ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్, బీటా ఎపాక్సైడ్ అనేది మైనర్ ప్రొడక్ట్. సో డయాస్టీరియోమర్స్లో మనం సెలెక్షన్ చేసాం. ఇక్కడ కూడా అంతే, మైనస్ అయితే బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్. సో మైనస్ తీసుకున్నప్పుడు బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్ కింద మీరు వేయాలి. సో ఇక్కడ ఇంకా R ఉంది, Rను కూడా మీరు రాయాలి. బీటా ఆల్ఫా రాసినప్పుడు ఇక్కడ R ఉంది కదా, సేమ్ Rను కూడా ప్రొడక్ట్లో మీరు కంటిన్యూ చేయాలి. ఇక్కడ R చూడండి, బిలో ది ప్లేన్ బీటా ఎపాక్సైడ్ >95%, +DET ఆల్ఫా ఎపాక్సైడ్, -DET బీటా ఎపాక్సైడ్.
సో మీ రియేజెంట్స్ అన్నీ కంప్లీట్గా రాయాలి. ఇది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే డయాస్టీరియోమర్ చూస్తాం ఇందులో. సో TiL4 ప్లస్ TbAp ప్లస్ ఆల్కహాల్. సో L4 టైమ్స్ లైగండ్స్ అని ఇక్కడ విడిగా L కింద కన్సిడర్ చేసేసారు. TiLi4 అని. L కింద కన్సిడర్ చేశారు ఈ గ్రూప్ని. నెక్స్ట్ టెర్షరీ బ్యూటాక్సైడ్. సో మనం ఇందాక అనుకున్నాం కదా యాక్సియల్ ఈక్వటోరియల్. సో యాక్సియల్ పొజిషన్లో టెర్షరీ బ్యూటైల్, ఈక్వటోరియల్ పొజిషన్లో వీళ్ళు ఆల్కహాల్ యాడ్ చేశారు. ఈ ఆల్కహాల్ని ఈక్వటోరియల్లో పెట్టారు, యాక్సియల్లో TbHP కలిపారు. దానికి రివర్స్లో చేసాం కదా అక్కడ మెకానిజం. సో ఇదిగోండి ఆల్కహాల్ ఈ బాండ్ పోలరైజ్ చేసి ఈ ఆక్సిజన్ అనేది బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇదేమో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ H తీసుకుని VuTOH కింద రిమూవ్ అవుతుంది. ఇది ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ రియాక్షన్. సో ఎపాక్సైడ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇది మెకానిజం డయాస్టీరియో సెలెక్టివ్కి. సో డయాస్టీరియో సెలెక్టివ్లో మనం ఈక్వటోరియల్ పొజిషన్స్, యాక్చువల్ పొజిషన్స్ రాసుకుని లేదా పైన కింద అని మీరు కన్సిడర్ చేసుకుని పైన టెర్షరీ ఈ TbHP యాడ్ చేయండి, కింద ఆల్కహాల్ యాడ్ చేయండి. ఈ ఆల్కహాల్ అనేది ఈ ఆక్సిజన్ తోటి బాండ్ ఫార్మేషన్ చేసి మనకి ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ అనేది ఎపాక్సైడ్ ఫార్మేషన్లో ఫామ్ అవుతుంది కాబట్టి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. సో ఎపాక్సైడ్ ఫామ్ అయింది. జనరల్ రియాక్షన్ వీళ్ళు ఇక్కడ L కింద రాశారు, అంటే ప్రొడక్ట్ ఈ రెండు కూడా L's కింద రాసేసారు డైరెక్ట్గా. దిస్ ఈజ్ ది రియాక్షన్ అబౌట్ షార్ప్లెస్ ఎసిమెట్రిక్ ఎపాక్సిడేషన్. థ్యాంక్ యూ.